శక్తిగల యేసు నామములో వేదిక మీద ఆశీర్వదించినటువంటి నూతన వధువులు రాకేష్ బాబు, అలాగే మనీషా. మరి మనీషా ఎవరో కాదు, అది నా చెల్లి. తప్పనిసరిగా వివాహానికి హాజరు కావాలి అని మరి బాబాయ్ కానీ, చెల్లి కానీ, తమ్ముడు కానీ ఆహ్వానించారు. మరి మా కుటుంబం ఆహ్వానించిన దాన్ని బట్టి కాదు, కానీ పెద్దలు ఇక్కడి కోటేశ్వరరావు గారు, ఆంటీ, మరి వారు చాలా ప్రయాసతో మరి తెనాలి వచ్చి ఖచ్చితంగా రావాలి బాబు అని చెప్పినప్పుడు అంత షెడ్యూల్ ఎంత ప్లాన్ చేసి రావట్లా, అయినా ఈరోజు చాలా వేగంగా మీ మధ్యకి రావడానికి ప్రభు సహాయం చేశారు. 6 గంటలకు బయలుదేరారు, 11 గంటలకు వచ్చారు. చాలా వేగంగా రావడానికి ప్రభు సహాయం చేశారు. మరి ఇప్పటి వరకు మరి దైవజనులు సుదర్శన్ గారు అద్భుతమైనటువంటి సందేశాన్ని మనకు అందించారు. సరిపోతుంది అనుకుంటున్నాను, అయినా నాకు కూడా ఏదో కొన్ని మాటలు చెప్పాలని ఇచ్చారు కాబట్టి ఒక ప్రాముఖ్యమైన 3 విషయాలు తెలియపరిచి నేను కూడా మరి ముగించాలని ఆలోచన. నేను ఎక్కువసేపు మిమ్మల్ని విసిగించను, ఇప్పటికే చాలా కాలాతీతం అయిపోయింది. చాలా క్లుప్తంగా ప్రాముఖ్యమైన ఒక 3 సూత్రాలు, ఒక 3 ఫార్ములాస్ను మీ ఇద్దరికి నేను చెప్పేసి త్వరగా ముగించాలని ఆలోచన. ఓకే, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఆదికాండము 2వ అధ్యాయము 7వ వచనంలో ప్రారంభించబడిన వివాహ వ్యవస్థ. ప్రకటన పుస్తకం 19వ అధ్యాయం 7వ వచనంతో ముగించబడుతుంది గొర్రెపిల్ల వివాహ మహోత్సవం ద్వారా. యేసుక్రీస్తు కూడా కానా అనబడినటువంటి ఆ వివాహ వ్యవస్థకు ఎప్పుడైతే వెళ్ళారో ఆ వివాహ వ్యవస్థలో ఉన్న లోటును ఆయన పూడ్చుట ద్వారా వివాహ వ్యవస్థను గణపరిచిన వాడుగా, వివాహ వ్యవస్థను ఆయన ఇంకా ఉన్నతమైనదిగా చేసినట్లుగా దేవుని యొక్క లేఖనాలు మనకు స్పష్టంగా తెలియపరుస్తున్నాయి. వాట్ షుడ్ వి నో అబౌట్ ద మ్యారేజ్? వివాహముల గురించి మనమేమి తెలుసుకోవాలి అనగా కొన్ని ప్రాముఖ్యమైనటువంటి, చాలా క్లుప్తంగా, చాలా స్వీటెస్ట్గా చెప్తాను. ఎక్కువసేపు ల్యాగ్లోకి మిమ్మల్ని తీసుకెళ్ళను. ప్రాముఖ్యమైన మాటలు మీకు చెప్తాను. వీరిద్దరికే ఇవి చాలా అవసరం. ఎందుకంటే చాలామంది ఎప్పుడు త్వరగా ముగిస్తారు అని ఎదురు చూస్తారు. వీరు కూడా ఎప్పుడు త్వరగా ముగించేసి పెళ్లి చేస్తే వారి పనులకు వారు వెళ్ళిపోదామని వారు చూస్తారు. త్వరగా ముగించేస్తే మన గృహాలకు మనం వెళ్ళిపోదామని మీరు చూస్తారు. అందుకే నేను ఎక్కువ ల్యాక్ చేయడానికి ఇష్టపడలేదు, షార్ట్ కట్లో కొట్టేస్తున్నాను. ప్రాముఖ్యమైనటువంటి 3 సూత్రాలు. నాకు తమ్ముడు రావడానికి లొకేషన్ పంపించారు. నాకు 3 లొకేషన్స్ పంపించారు. ఒకటి సంగారెడ్డి చౌరస్తా లొకేషన్ ఒకటి పంపించారు. అక్కడికి వచ్చిన తర్వాత ఏ లాడ్జ్లో ఉండాలో దాని లొకేషన్ పంపించారు. అక్కడ నుండి కార్లో బయలుదేరిన తర్వాత ఇక్కడ ఈ వెన్యూకి మరొక లొకేషన్ పంపించారు. ఇప్పటికే నాకు ఎన్ని లొకేషన్స్ వచ్చినాయి? 3 లొకేషన్స్ వచ్చినాయి. నేను కూడా 3 మాటలు చెప్పాను. 3 లొకేషన్స్ పంపించారు. GPS లేకుండా ఈ రోజున ప్రయాణాలు సాకారం అవట్లా. హైదరాబాద్ వంటి బాగా పెరిగిపోతున్నటువంటి జనాభా కలిగినటువంటి పట్టణాల్లో చాలా ట్రాఫిక్ కావచ్చు, మార్గాల్లో మనం ట్రేస్ చేయాలన్నా, ఎక్కడికన్నా వెళ్ళాలి అన్నా ఖచ్చితంగా మనకి GPS అవసరం. ఒక నిర్దిష్టమైన మార్గానికి వెళ్ళడానికి GPS, గూగుల్ మ్యాప్ ఎలాగ అవసరమో ఒక నిర్దిష్టమైనటువంటి కుటుంబస్థ జీవితాన్ని ఆధ్యాత్మికంగాను, ఆత్మీయంగాను, సాంఘికంగాను సమాజానికి ఒక రోల్ మోడల్గా, ఒక లూమినర్గా, ఒక విజనరీగా, ఒక దర్శనం కలిగిన వారిగా మీరు ముందుకు కొనసాగించాలి అంటే మీకు కూడా UPS అనే ఒక బైబిల్ మ్యాప్ అనేది ప్రాముఖ్యంగా అవసరం. గూగుల్ మ్యాప్ నిర్ణయించిన మార్గానికి ఎలా తీసుకెళ్తుందో ఈ బైబిల్ దగ్గరకు వస్తే, ఈ UPS అనే ఫార్ములా దగ్గరకు వస్తే నా దేవుని వాక్యం మీ కుటుంబాన్ని నిర్ణయించిన ఆశీర్వాదంలోనికి మిమ్మల్ని నడిపిస్తుంది. మొదట యూనిటీ,
మీ ఇద్దరి మధ్య యూనిటీ అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఆమోసు గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనములో సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుతురా అని. ఇప్పటి వరకు వేరువేరుగా నడిచారు, ఇప్పటి వరకు ఒంటరిగా నడిచారు, ఒంటరిగా ఆలోచనలు తీసుకున్నారు. నేటి నుండి పరిశుద్ధ గృహస్థ జీవితంలోనికి మీరు ఎప్పుడైతే ఎంటర్ కాబోతున్నారో ప్రమాణముల ద్వారా, పెద్దల సమక్షంలో, ఇరుపక్షాల కుటుంబాల సమక్షంలో, తండ్రి అయిన దేవుని సమక్షంలో ఈ క్రతువు ప్రారంభించబడుతుంది. కాబట్టి నేటి నుండి ఒక ఐక్యత కలిగిన కుటుంబముగా అకుల్లా ప్రిస్కిల్లాలు దైవజనునితో కలిసి నడిచారు, దైవజనునితో కలిసి పరిచయం చేశారు, దైవజనునికి సహకరించినట్లుగా ఒక ఐక్యత కలిగినటువంటి కుటుంబమైనటువంటి అకుల్లా ప్రిస్కిల్లా లాంటి కుటుంబముగా మీరు కలిసి యూనిటీగా మీరు ముందుకు వెళ్ళాలి అని మొదటి సూత్రాన్ని మీకు చెప్తున్నాను. రెండవది, ఇప్పుడు మనం చదువుకున్న లేఖన భాగములో ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 25వ వచనములో సంఘమును క్రీస్తు ప్రేమించి అది ముడతైనను మత్సైనను కళంకమైనను మరటిది ఏదైనా లేకుండా పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను వాక్యము చేత దానిని ఉదక స్నానం చేయించాడు. ఇట్ ఈస్ ఎ ప్యూరిఫికేషన్, ఇట్ వాస్ ఎ ప్యూరిఫైడ్. అనగా దేవుని వాక్యము చేత సంఘమును ఆయన పవిత్రపరుచుకున్నట్లుగా, పవిత్ర పరచబడాలి, పరిశుద్ధముగా జీవించాలి అన్నట్లుగా ఎప్పటి వరకు మీ ఆలోచనలైనా, మీ ఉద్దేశాలైనా, తలంపులైనా ఎలాగా ఉన్నప్పటికీ కూడా నేటి నుండి మీరు ఒకరిని ఒకరు దైవజనులు చెప్పినట్లుగా ప్రేమ, విధేయత, లోబడే జీవితాన్ని. అందుకనే భార్య బలహీనమైన ఘట్టమని బైబిల్ చెప్తుంది. మా చెల్లెలు కాబట్టి ఒక మాట అదనంగా చెప్తున్నాను. కృపావరములలో ఒక వరం భార్య. కాబట్టి నీకు భార్య ఒక వరముగా వచ్చింది. కొండమూది వారు దొరకడం అనేది చాలా అదృష్టం. సుబుద్ధి కలిగిన భార్య, భూదానం, గోదానం, వస్త్రదానం, అన్నదానం, సత్రదానం, చాలా దానాలు ఉన్నాయి. అన్ని దానాల్లోకి వెళ్ళ మెల్లైన దానం మా చిన్న మనిషిను రాకేష్ ఇవ్వడం నీకు శ్రేష్టమైన వరం. స్తోత్రం చెప్తాం. ఎవరు చెప్పట్లా? హల్లెలూయా. సో ఇక నుండి మీ దాంపత్య జీవితం వాక్య సంబంధమైన పవిత్రతతో కట్టబడాలి. వాక్య సంబంధమైన, ఎప్పుడైతే వాక్య సంబంధమైన పవిత్రతతో కుటుంబం కట్టబడుతుందో, పవిత్రత ఉన్న చోటే ఫలభరితమైన జీవితం ఉంటుంది. అందుకనే చాలా మంది ఏం చెప్తారంటే ఫలించిన అభివృద్ధి పొందండి అంటారు. ఫలించి అభివృద్ధి పొందబోరు వాడు ఖచ్చితంగా పాపముని విడిచిపెట్టి పరిశుద్ధత కొరకై ముందుకు వెళ్ళాలి. యవనస్తులుగా మీరు చాలా ఆలోచనలు కలిగి ఉండొచ్చు. నేటి నుండి ఒక ప్రత్యేకమైన కుటుంబముగా కట్టబడుచున్న మీరు సంఘమును పవిత్రపరుచుకున్న దేవుడు మీ కుటుంబాన్ని కూడా పరిశుద్ధమైన కుటుంబముగా, మీరు సమాజానికి ఒక ఉన్నతమైన కుటుంబముగా మీరు కట్టబడాలనేది దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఇట్ ఇస్ ఎ పీ ఫర్ ప్యూరిఫికేషన్, ప్యూరిటీ. ఆఖరికి ఇంకొక మాట చెప్తాను. స్పిరిచువాలిటీ చాలా ప్రాముఖ్యమైనది. కుటుంబాలు పతనమవడానికి గల కారణాల్లో ప్రథమ కారణం ఆత్మీయత లేకపోవటాన్ని బట్టి. ఏ ఆత్మీయత లేకుండా కుటుంబాలు కట్టబడతాయో ఖచ్చితంగా ఫెయిల్యూర్ కుటుంబాలుగా ఉంటాయి. ఒకరోజు జ్యోతిరాజు పాస్టర్ గారు చెప్పారు, ఏలూరు. మాతో చెప్పిన విషయం ఏంటంటే, ఒక ఫ్యామిలీకి సమస్య వచ్చిందంట ఆయన దగ్గరకు. ఆ సమస్య వస్తే ఏంటి సమస్య అంటే, టూత్ పేస్ట్ దగ్గర సమస్య వచ్చిందంట. ఆయన టూత్ పేస్ట్ చాలా పొదుపుగా వాడమంటాడంట. ఆయన ఎలా వాడమంటాడంటే కింద నుండి నొక్కమంటాడంట, ఆయన బ్రష్ చేయమంటాడంట. ఆమె పైన నొక్కుతుందంట, కిందదంతా అలాగే ఖాళీగా ఉండిపోతుందంట. దీని మీద విడాకులకు వెళ్ళారు. ఆత్మీయత ఎక్కడ ఉంటుందో అక్కడ దేవుని ఆశీర్వాదం ఉంటుంది. సో స్పిరిచువాలిటీగా మీ కుటుంబం కట్టబడాలి. అందుకని మత్తయి సువార్త 5:16 అంటాడు, మనుషులు మీ సత్క్రియను చూస్తారట, మీ సత్క్రియను చూసి పరలోకమందున్న తండ్రిని మహిమపరచు నిమిత్తం వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపని. కాబట్టి మీ వెలుగు ప్రకాశించాలి అంటే, మీ వెలుగు లోకానికి, సమాజానికి, రాబోయే తరాలకు ఒక మాదిరికరంగా ఉండాలి అంటే మీ సత్క్రియలు అనేవి చాలా ప్రాముఖ్యమైనవి. కాబట్టి బైబిల్లో చాలా కుటుంబాలు ఉన్నాయి, ప్రేమ కలిగిన కుటుంబాలు ఉన్నాయి, సత్క్రియలు చేసిన కుటుంబాలు ఉన్నాయి. కొరలేని కుటుంబం సత్క్రియలు చేస్తున్న కుటుంబంగా ఉన్నది. అలాంటి కుటుంబంగా మీరు కట్టబడుతూ దేవుని ముందుకు సాగుతూ దేవుని యొక్క మహిమ కలిగిన
పెండ్లి కుమారుని రాక కొరకు కూడా కట్టబడే కుటుంబంగా, ఆ పెండ్లి కుమారుని రాక కొరకు సిద్ధపరచబడే కుటుంబంగా మీరు సిద్ధపరచబడాలని నేను ఈ మాటలు తెలియజేస్తూ ముగిస్తూ, నా ప్రభువు నూతనమైన దీవెన, నూతన ఆశీర్వాదం, నూతన కృప, నూతన కోణం, నూతన మహిమ, నూతన కార్యాలు, నూతన అభిషేకం, నూతన ఫలింపు, నూతనమైనటువంటి వాత్సల్యత, నూతన ప్రమాణాలు, నూతనమైనటువంటి స్వభావాలు, నూతనమైనటువంటి ఉద్దేశాలు ప్రభు సఫలపరిచి మీకు ఆశీస్సు దేవుడు దీవించును గాక. మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి అనేక మందికి రోల్ మోడల్ గా మారడమే కాదు, ఆత్మ సంబంధంగా కూడా ఫలించాలని ఒక బావగారిగా, ఒక అన్నగా కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడి మాటలు దీవించును గాక.